రైట్, మనతో పాటు ఓయూ వెంకట సామ్రాట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఆయన ఇప్పుడు మాట కాదు పాటలు కూడా ఉన్నాయి, చర్చించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తున్నారు అసలు నిరుద్యోగ సమస్యలకు? ఇంకా ఎండు లేదా అసలు? ఇక నిరుద్యోగ సమస్యలకు ఎండు లేదంటే ఖచ్చితంగా ఉన్నది. కాంగ్రెస్ సర్కారును గద్దెదించడమే ఎండు దీనికి పరిష్కారం. ఎందుకోసం అంటే మేము కాంగ్రెస్ సర్కారును ఎక్కిస్తే బతుకులు మారుతాయని ఎంతోమంది విద్యార్థులు చెక్కడపల్లి లైబ్రరీ, ఓయూ మెయిన్ లైబ్రరీ, అదేవిధంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నుంచి కూడా బస్సులు వేసుకొని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి చరిత్ర విద్యార్థులకు ఉన్నది. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, నిన్ను రేవంత్ అన్న అని అప్పుడు పిలుచుకున్నటువంటి రేవంత్ అన్న నీ పదవి ఎక్కినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి అని పిలిపించుకుంటున్నావు. సరే, నువ్వు ఏమన్నా పిలిపించుకో, మీరు అధికారంలోకి వచ్చిర్రు, కానీ మీరు ఎవరి భిక్షతోటి అధికారంకి వచ్చిర్రు? ఇలా నిరుద్యోగుల కోసము, మా యొక్క నిరుద్యోగుల శ్రమతోటి మీరు అధికారంలోకి రావడం జరిగింది. మేము 2015లో పీజీ చదువుతున్నటువంటి సంవత్సరంలో మీ నెట్ క్వాలిఫై అయినాం, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అని ఉన్నాం, సెట్ క్వాలిఫై అని ఉన్నాం. ఒక్క డిఎల్ నోటిఫికేషన్ అన్నా లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సలహాదారులు అయినటువంటి ఆకునూరు మురళి గారిని నేను ఒకటే అడుగుతున్నాను, సార్ అసలు డిగ్రీ లెక్చరర్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీలో అయినా ప్రొఫెసర్ కావడానికి మెయిన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటిది? ఎస్సీ ఎస్టీలకు అయితే 55% తోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫై ఉండాలి. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫై ఉన్నాం, అదేవిధంగా మేము నెట్ క్వాలిఫై ఉన్నాం కూడా. ఇలా కొత్త రకంగా ఆకునూరు మురళి గారు ఇలా మన డాక్టరేట్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే డిగ్రీ లెక్చరర్లకు అవకాశం ఇవ్వాలని అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఆకునూరు మురళి గారు, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నిరుద్యోగుల రాష్ట్రంగా చేయదలుచుకున్నారా? ఆకలి చావుల మంటలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంగా చేయదలుచుకున్నారా? మీరు ఒక ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫ్ భారత అత్యున్నతమైనటువంటి పదవి, మీరు ఉన్నత విద్యా మండలి అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పదవి చేసినటువంటి మీకు ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుందో నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఆకునూరి మురళి గారిని కావచ్చు, అదేవిధంగా మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళినటువంటి కోదండరాం సార్ గారు కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి మన అద్దంకి దయాకర్ అన్న, దయచేసి నువ్వు తెల్ల చొక్కాలు వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం ఎంత అరిసినో మాకు అందరికీ తెలుసా అన్న. మా లైబ్రరీల చుట్టూ తిరిగిరు, మీరు విద్యార్థులను ఏకం చేసిరు, నిరుద్యోగులను ఏకం చేసిరు. అప్పుడు ఉన్నటువంటి నీకు ఏకాగ్రత అన్న, ఏదో పల్లెటూరు నుంచి వెళ్ళి మా అమ్మాయిలు కష్టపడి 100 రూపాయి ఆటానాట పోగి వేస్తే 100 కొద్ది రూపాయలు పంపిస్తే చదువుకున్న వాళ్ళం మేమేమో. మా ఇంట్లో మొదటి తరం నేను విద్యావంతుని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వచ్చినటువంటి మొదటి తరం విద్యార్థిని. మా అయ్య చదువుకోలే, మా అవ్వ చదువుకోలే, మా ముత్తాతలు చదువుకోలే. మాకే ఇంకా ఉద్యోగాలు గతి లేకపోతే రానున్న భవిష్యత్తు మా పిల్లలకు మేము ఏం చూపగలుగుతాం ఈ తెలంగాణ రాష్ట్రంలోని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే డిఎల్ నోటిఫికేషన్ వేయాలి, జనరల్ జైలు వేయాలి. అదేవిధంగా మ్యూజిక్ టీచర్లు కంపల్సరీగా ఉండాలని ఎన్సీఆర్టీ కూడా చెప్తుంది. మ్యూజిక్ టీచర్లు కూడా ఎంతోమంది ఎంఏ ఫోక్ ఆర్ట్స్ చేసినటువంటి విద్యార్థులు ఇప్పుడు 100,000 మంది విద్యార్థులు ఉన్నారు. మీరు తెలుగు యూనివర్సిటీకి పోతే అద్భుతమైనటువంటి రచయితలు కానీ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను పీజీ చేసినా పిహెచ్డీ చేసినా భవిష్యత్తు లేనటువంటి కోర్సులు ఎందుకు పెడుతున్నారు మీరు ఇంకా అని మేము తెలియజేస్తున్నాం. తక్షణమే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది మంజూరు చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున అడుగుతాం. ఈ 2 లక్షల ఉద్యోగాల మీద కూడా అంటే అన్ని జూటా మాటలు చెప్తా ఉన్నాడు అని చెప్పి ఒక పాట పాడినాం ఇంతకు. అదొకసారి మళ్ళీ అంటే ఇప్పుడు రేవంత్ అన్న వచ్చేటప్పుడు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూనే వచ్చింది. झूठा रबई झूठा रेवंतु माट झूठा, झूठा रबई झूठा रेवंतु माट झूठा. आట రబై ఆట కాంగ్రెసు నాయకులాట, ఆట రబై ఆట కాంగ్రెసు నాయకులాట. 420ల మాట బేకారు బతుకు బాట, झूठा రబై झूठा రేవంతు మాట झूठा. ఎందుకంటే రేవంత్ అన్న అన్ని అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి మా ఆవేదనతోటి చెప్పడం జరిగింది. సవాళ్ళు అవన్నీ అవుతాయనా? ఏంటిది 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఒక్క తల తగ్గినా కూడా లెక్క పెడదాం, నా తల తీసేసుకుంటా అంటారు. 70,000 కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను వీళ్ళు నిర్వర్తి చేసిర్రు తప్ప కొత్త నోటిఫికేషన్స్ ఏమి ఇచ్చిర్రు? వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే ఊళ్ళు ఉండద్దు అంటారన్న సామెత ఏముంటుంది? సత్యవాది లోకాన్ని విరోధి ఆట. నిజం మాట్లాడితే నిజం మాట్లాడినోడిని నలుగుట్ల బదనాం చేయడం తప్ప ఏది లేదు. మాకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకం కాదు, ఎందుకంటే నిరుద్యోగుల మేకమే కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నటువంటి సందర్భం కాబట్టి దయచేసి ఇప్పటికైనా రేవంత్ అన్న, బట్టి విక్రమార్క సారు
ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు అన్న మీరు బాగా ఆలోచించండి. విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఒక్కొక్కరు 40-45 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కానటువంటి పిల్లలు నిరుద్యోగులుగా ఉండి ఎవరిని చెప్పుకోలేనటువంటి అవమానంతో కుంగిపోతున్నారు. కాబట్టి దయచేసి ఉద్యోగాలు ఇస్తే సాధ్యమైనంత వరకు నిరుద్యోగ వ్యవస్థను తగ్గించిన వాళ్ళు మీరైతారు. కాబట్టి దయచేసి అతి త్వరలో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలని మేము ఆశిస్తున్నాం. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ ఆవేదన సభ అని చెప్పి ఇంకా నిరుద్యోగులు మొత్తం ఈ ధర్నాలకు రాస్తారోకాలకైనా పరిమితం ఇంకా 3 సంవత్సరాలు కూడా? ఈ ఆవేదన సభ నుండి నిరుద్యోగులుగా ఏం చెప్తున్నారంటే, నిరుద్యోగ సంఘాలైనా ప్రజా సంఘాలైనా చెప్పేది ఒకటే మాట. ఆ రోజు రేవంత్ రెడ్డి గారే బీస్వాల్ కమిటీ నివేదికను పట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని స్పష్టంగా మాట్లాడిండు. ఒకటి, ఈ మధ్య కాలంలో వారి యొక్క నాయకత్వాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్కి తీసుకొచ్చి మాట్లాడిచ్చిండు. రాహుల్ గాంధీతో నిరుద్యోగులతో మాట్లాడిచ్చిండు. అట్లనే ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడిపోయారు ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో. మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో ఉద్యోగాలన్నీ ఫిలప్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఫిలప్ చేయక గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాలని వేసి తన ఖాతాలో వేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక శాఖనే క్లియర్ చేసిపోయింది ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలను మేమే వేసినామని చెప్పారు. వీరు వచ్చినాక వేసిన ఉద్యోగాలు 12,227 ఉద్యోగాలు వీళ్ళు ఫిలప్ చేసారు. ఇట్లా నిరుద్యోగులని మోసం చేసుకుంటూ వచ్చిండు. అట్లానే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అన్న బీసీ విద్యార్థులకు నిరుద్యోగులకు 4,20,000 ఉద్యోగాలు వచ్చేది. అట్లా సంతోషపడి ఓటేసారు. ఇట్లా నిరుద్యోగులతో గత ప్రభుత్వం పెట్టుకుంటేనే వీరు అధికారంలోకి వచ్చారు. మాతో పెట్టుకుంటే ఖచ్చితంగా వీరిని గద్దె దింపడానికే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మా నిరుద్యోగ సంఘాలు, మా విద్యార్థి సంఘాలు, మా యువజన సంఘాలు పోటీ చేసి గెలుస్తాం. ఆ దశలో మేము ముందుకు పోతాం. ఈ సభ నుండి మేము చెప్తున్నాం, మా ఉద్యోగాలు ఫిలప్ చేయకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి మరి లెక్క పెట్టుకో మేము ఇచ్చినాం తలకాయ నరుక్కుంటా ఒక తల తగ్గిన అని చెప్పి సవాళ్ళు ఇచ్చిరిండు కదా. రమ్మనండి, వారిని బహిరంగంగా రమ్మంటున్నాం. లేదంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి, వారినే విడుదల చేయమనండి. వారిదే ప్రభుత్వం తెలిసిపోతుంది కదా వారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో. స్పష్టంగా క్లారిటీగా ఉంటుంది కదా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినదని ఒక డేట్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడు సీట్లో కూర్చున్నారు, మీ సీట్లో కూర్చున్నాక ఏం జరిగింది, అంతకుముందు ఉద్యోగాల ఏంటి అనేది పేపర్లు ఉంటాయి కదండి. ఇది డెమోక్రసీలో సిస్టమ్ ఉంటుంది కదా, ప్రభుత్వం దగ్గర అన్ని కాగితాలు ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవచ్చు వారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందా. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం రేవంత్ రెడ్డి గారికి ఒక అలవాటు అయ్యింది. అట్లనే బీసీలను కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తా అని 17.7% ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చి 2 సంవత్సరాలు బీసీలని మొత్తం తన చుట్టూ తిప్పుకున్నాడు. బీసీలను కూడా మోసం చేసిండు. ఇట్లా రేవంత్ రెడ్డిని ప్రజలందరూ గమనిస్తున్నారు. వారు అనుకున్నట్టు 2034 దాకా అంటున్నాడు కదా. నీకు ఇంకా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు మిగిలి ఉంది. ఈ 2 సంవత్సరాలు నీ కుర్చీని కాపాడుకో. నిరుద్యోగ ఆవేదన సభ నుండి మేము చెప్తున్నాం.